అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి తెలుగులో రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎవరి అపోస్తలులు? అపోస్తలులు ఎవరు? అపోస్తలులలో ఉన్న ఇస్కరియోతు ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే, ఈ అపోస్తల కార్యాలు ప్రారంభ వచనంలో 1వ అధ్యాయం ప్రారంభ వచనంలో యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులు అనే రాయబడిన చూడండి. నాయన ఒకవేళ వాళ్ళకి అవసరమైతే అక్కడ ఒక ల్యాంప్, అవతల పక్క ఒక ల్యాంప్ వేయండి, ఈ మధ్యలో వీళ్ళు చదవడానికి వీళ్ళకి ఏదైనా వెనక అతను ఒక ల్యాంప్ వేయండి, అది ఉంచండి. అలాగే ఆడవాళ్ళకి అవతల భీమ్ అవతల వేయండి. అర్థమైందా నాయన? అపోస్తలులు ఎవరు? నువ్వు వెళ్ళరా, అది అలాగే వేస్తుంటుంది. కూర్చోవచ్చునవా, తలుపుతాయి, నువ్వు వెళ్ళరా. అది అలా ఉంచు. అపోస్తలులు ఎవరు అని ఒకవేళ మనం అనుకుంటే 1వ వచనంలో ఏముంది? నేనేం కిట్టించటం లేదు, మీరే చూడాలి బైబిల్. కిట్టించిన వాళ్ళు, కిట్టించి చెప్పిన వాళ్ళు, తప్పు చెప్పేవాళ్ళు సమాజంలో 100% ఉన్నారు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అంటాను. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి, మీరు కాదు, నేను కాదు. బైబిల్లో ఒక విషయం అర్థం కాలేదు అంటే బైబిల్ని చదవండి, ఆ విషయం ఎక్కడుందో విపులీకరిస్తుంది. కాకపోతే వెతకాలి. ఈ సోమరులు ఏం చేస్తారంటే సోమరి సన్నాసులైన ఈ సంఘ కాపర్లు, బోధకులు వెతకరు. ఎందుకంటే చదవడానికి టైం లేదు, తినడానికే టైం వాళ్ళకి. అందువల్ల ఈ దొంగ కాపర్లు అనేవాళ్ళు కానీ, దైవ సేవకులు అని చెప్పుకునే నకిలీ వాళ్ళు కానీ బైబిల్ని సరిగా బోధించటం లేదు. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ మీకు తెలుసు. ఏర్పరచుకొనిన అని బైబిల్లో ఉంది. యేసు తాను ఏర్పరచుకొనిన, 1వ వచనం. యేసు తాను ఏర్పరచుకొనిన అని ఉంది. ఆ ఏర్పరచుకొనిన వారిలోనే ఒకడు ఇస్కరియోతు యూదా. ఈ ఏర్పాటులో వాడు ఏం చేశాడంటే, ఏర్పాటు చేయబడిన వాడు ఏం చేశాడంటే, యేసు చేత ఏర్పాటు చేయబడిన వాడు ఇస్కరియోతు యూదా. 18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలు. యేసును అమ్మేసి డబ్బు సంపాదించుకున్నాడు. యేసు ఏర్పాటు చేసుకున్నవారు యేసుకు ద్రోహం చేశారు. గమనించాలి ఇష్యూ. మీరు మాట్లాడబడుతున్న ఎవరివే మాట్లాడకూడదు.
యేసు ఏర్పాటు చేసుకున్నవారు. ఏర్పాటు చేసుకున్నవారు, ఏర్పాటు చేయబడిన వారు ద్రోహులు. అక్కడికి గుర్తుంచుకోండి. ముందుకెళ్దాం. ఈ ఏర్పాటు చేయబడిన వారులో ఒకడైన యూదా ఆ ఏర్పాటుకి ఏమని పేరు పెట్టాడు అంటే, 20వ వచనంలో చివరి మాట, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. చూడండి, ఉందో లేదో? ఈ ఏర్పాటుకు పెట్టిన పేరేంటి? నాయన? అతని ఉద్యోగము అన్నాడు. చూడండి, దేవుని పని, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఉద్యోగుల, ఎంప్లాయీస్. బైబిల్ చెప్పింది కదా, మరి నేనేం చెప్పటం లేదు. అసలు దేవుని సేవ చేసేవాడు ఉద్యోగం చేయకూడదు అంటారు వీళ్ళు. అసలు ఉద్యోగానికి అర్థం తెలుసా? శరీరం జీవించడానికి గవర్నమెంట్ కూలి పను ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలా? ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి దేవుని దగ్గర ఉద్యోగం చేయాలి. దేవుని దగ్గర ఉద్యోగం చేసి ప్రజల మీద పడి దోచుకోకూడదు. అలాగని దేవుని పని మానేసి నీ పని చూసుకోకూడదు. అసలు ఉద్యోగం అనే జాబ్, ఉద్యోగి నిరుద్యోగి అని ప్రవీణ్ ఒక ఆర్టికల్ రాశాడు. బహుశా రేపు శనివారం కల్లా మీకు అందజేస్తాం మా మ్యాగజైన్స్. ఉద్యోగం, పని, జాబ్, వర్క్, మీరు ఏమని పిలుస్తారో పిలవండి. ఉద్యోగం ఏర్పాటు అంటే ఉద్యోగం అని, దేవుడు యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది ఉద్యోగులు అని, అందులో ఒకడు ఉద్యోగం ఊడిపోయిందని ఇస్కరియోతు. అవునా? అందులో ఒకడు ఉద్యోగం ఏమైంది? ఊడిపోయింది. ఆ ఊడిపోయిన ఉద్యోగం గురించి పేతురు గారు ఏమంటున్నారు? 20వ వచనంలో, మొదటి అధ్యాయం, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. అంటే ఉద్యోగాలు ఒకడు ఎప్పుడైతే పోతాడో మరొకడు ఆ ఉద్యోగంలోకి వచ్చేస్తాడు. ఎక్కడైనా అంతే కదా. కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అనుకోండి, పోలీస్ కమిషనరో, మున్సిపల్ కమిషనరో, కలెక్టరో, ఎవరో ఒకరి స్థానంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఖాళీగా వదిలేదు కదా. అలాగే ఇస్కరియోతు ఎప్పుడైతే తన జాబ్లో నుంచి బయటకు పోయాడో, తాను చేయవలసిన దేవుని పని, జాబ్ అంటే ఉద్యోగం, అంటే బైబిల్లో ఉద్యోగం అంటే డెఫినేషను అదే కాపీ చేసుకుని వీళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచంలో ఈరోజున్న ఈ పరిస్థితులన్నీ, కొన్ని సంగతులు మనం ఆలోచిస్తే బైబిల్లో కాపీ చేసినవే. మినిస్టర్ అనేది బైబిల్లో ఉంది. తెలుగులో అర్థం పరిచర్య చేయువాడు. మినిస్టర్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటో తెలుసా? తెలుగులో పరిచర్య చేయువాడు. ఎవరికి? ప్రజలకే. ప్రజలకు పరిచర్య చేసేవాడు ప్రజానాయకుడు, ప్రజామంత్రి, ప్రజల చేత ఎన్నుకొనబడినవాడు. దేవునికి పరిచర్య చేసేవాడు ఉన్నాడు, దేవుని సేవకుడు, దేవుని చే నియమింపబడినవాడు. మినిస్టర్ అనే పదానికి యేసుక్రీస్తు అర్థం చెప్తూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, మరి ఎందుకు వచ్చాడట? పరిచారము చేయుటకును. మత్తయి వార్త 20:28 అక్కడ ఉండదు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు
పరిచారము చేయించుకున్నటకు రాలేదంటే మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీషిప్ ఎందుకుందంటే ప్రజల చేత పరిచారం చేయించుకోకూడదు. మన రాష్ట్రంలో ఒకడికి సోనియా ఒక పదవి ఇచ్చింది, విజయనగరం వాసికి, బొత్స సత్యబాబుకి. ఎంత మంచి చేత పని చేయించుకున్నాడంటే మీరు నమ్మరు. కానీ నిన్న పోలీసులు అందరూ రోడ్ల మీదే ఉన్నారు, ఎస్ఐలు అందరూ రోడ్డు మీదే ఉన్నారు, ఆ సిఐలు అందరూ రోడ్డు మీదే ఉన్నారు, ఆ కమిషనర్ల రోడ్డు మీద ఎరుడు డ్రమ్లో పడి ఎడుతున్నారు, కలెక్టర్ కూడా అలబడి వెడుతున్నాడు. ఏం చేయించుకున్నట్టు వీళ్ళందరి చేత ఏం చేయించుకుంటున్నాడు? పరిచారం చేయించుకుంటున్నాడు. అసలు ఓటు వేసిన వాడికి బుద్ధి ఉందా? ఇలాంటి వాడికి ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ప్రజలకు సేవ చెయ్యాలి, కానీ ప్రజల చేత పని చేయించుకోవటమా? ఆయన ప్రజలే నీకు ఓటేశారు కదా, నిన్ను ఎవడు చంపేస్తాడు బాబు? ప్రజలే నీకు ఓటేసినప్పుడు ప్రజల కొరకు ప్రాణాలు పోతాయి, నీకెందుకు ఎస్కార్టు? ఎవరైనా ఆలోచిస్తున్నారు. ఇంతమంది చదువుకున్నారు, పోలీసులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, ఒకడు ఐఏఎస్ చదువుతున్నాడు, ఒకడు ఐపీఎస్ చదువుతున్నాడు. ఈ చదువులు అసలు వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఈ కమిషనర్లు కానీ కలెక్టర్లు కానీ. ఎలక్షన్కు ముందు ఏ ఎస్కార్టు లేకుండా ప్రజల మధ్యకి వెళ్ళు. నువ్వు ఓట్లు వేయించుకోకముందు ప్రజల మధ్యకి వెళ్ళి నువ్వు ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళందరినీ సేవకులు చేసుకుంటావా? నువ్వు వాళ్ళందరినీ సేవకులు చేసుకుంటావా? తప్పు కదా ఇది. ప్రజలను పాలించవలసిన నువ్వు ప్రజల క్షేమం గురించి ఆలోచించవలసిన నీవు. ఒక తల్లి హైదరాబాద్లో తన కొడుకు ప్రాణాపాయ స్థితి, యాక్సిడెంట్ అండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ రాష్ట్రీయ ముఖ్యమంత్రి ఎవరో గత కాలంలో అతడు వచ్చేటప్పుడు ఆ రోడ్డునన్నీ బ్లాక్ చేసి ప్రజలను నడవనివ్వలేదు, ఈవెన్ అంబులెన్స్ కూడా రోడ్డు అట్టు వెళ్ళనివ్వలేదు. ఈలోగా కుర్రోడు చచ్చిపోయాడు. మినిస్టర్ అంటే పదానికి అర్థం తెలిసే వాళ్ళకి. మినిస్టర్ అనే పదం పరిచర్య చేయువాడు, పరిచారము చేయించుకునుడు వాడు కాదు. చదవండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మరి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి వచ్చాడు ఈ మినిస్టర్. నో ఎస్కార్ట్, నో పోలీస్. నేనంటే ప్రతివాడికి మంట. అందుకే మంట. మీలాంటి అమాయక ప్రజలు ఓటేసేవాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి దొంగలు రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. చచ్చేవాడు నువ్వే. ఓటేసినందుకు చావవలసింది మీరే, వాళ్ళు కాదు. వాడికి బదులు మీరు చావాలి. ఎవడైతే రియల్ మినిస్టర్ అయితే, ఎవడైతే నిజమైన ప్రజానాయకుడు అయితే ఎస్కాట్ ఎందుకు? నువ్వు దొంగవు కనుక ఎస్కాట్ అవసరం, నువ్వు దోపిడి దొంగవు కనుక ఎస్కాట్ అవసరం, నువ్వు ప్రజా ధనాన్ని నొక్కేసావు కనుక నీకు ఎస్కాట్ అవసరం. మంచివాడికి నాకెందుకు ఎస్కాట్? నాకెందుకు ఎస్కాట్ లేదు? ఇంత కఠినంగా పబ్లిక్ మీటింగ్స్లో వేలాది మంది ప్రజల మధ్య మాట్లాడిన నాకెందుకు లేదు ఎస్కాట్? చెప్పండి. ఐఎమ్ ఏ రియల్ మినిస్టర్. దొంగలు వాళ్ళు దొంగలు గనక వాళ్ళకు కావాలి ఎస్కాట్. ఆలోచించండి. మినిస్టర్ అనే పదం బైబిల్లోది కాపీ చేశారు వీళ్ళు. మినిస్టర్ అనే పదం భాష కాపీ చేశారే తప్ప క్యారెక్టర్ను మాత్రం అలవాటు చేసుకోలేదు. మినిస్టర్ అనే పదం క్యారెక్టర్ ఏదో తెలిసి ప్రాణం ఇవ్వాలి, ప్రజల కొరకు ప్రాణం ఇవ్వాలి ప్రజానాయకుడు. వాడి కోసం ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకూడదు. కేసీఆర్ విప్లవంలో, కేసీఆర్ ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ చావలేదు, అతని కొడుకు చావలేదు, అతని కూతురు చావలేదు,
తెలంగాణ 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 అని వల్లిస్తున్న వెక్కాలు అప్పచెప్తున్న పాఠాలు అప్పచెప్తున్న ఏ తెలంగాణ నాయకుడి కుటుంబాలలో చావలేదు. అమాయకులు చచ్చిపోతున్నారు ప్రజలు. అర్థమవుతుందా లేదా? మినిస్టర్ అనే పదం తగిలించుకుంటే సరిపోదర్రా. క్యారెక్టర్. ప్రజల చేత పరిచారము చేయించుకొనుటకు రాలేదు యేసుక్రీస్తు. ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు కనుక ఈజ్ ఎ మినిస్టర్. ఈ దొంగలు ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీలు పార్లమెంటులోనికి వెళ్ళి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి ప్రజా భూములను ఆక్రమించి ప్రజా ధనాన్ని దోచుకొని విదేశాలలో దాచుకొని దొంగలు, గజ దొంగలు, బందిపోటు దొంగలన్నావు. సుప్రీంకోర్టు వాదన ఎంత వాస్తవమో మీరు ఆలోచించండి. బడా చోర్లండి వీళ్ళంతా. దేవుని పిల్లలారా, వాళ్ళే దొంగలు అనుకుంటే ఎలాగా? క్రైస్తవులంతా దొంగలే. వీళ్ళంతా దొంగలు. దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులో ఒకడి ఉద్యోగం ఊడిపోయింది. వాడే ఇస్కరియోతు యోధ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాబ్? ఉద్యోగానికి నిర్వచనం తెలియని అమాయకులు ఈ ప్రపంచంలోనే ఈ క్రైస్తవులందరూ. వీళ్ళకి ఎవడు నేర్పించలేదు, ఈ భాష నేర్పించలేదు ఎవరికి. జాబ్, కర్తవ్యం, పని, ఇంగ్లీష్లో వర్క్, బాధ్యత, ఉద్యోగం. ఇస్కరియోతు చేసిన ద్రోహం వలన తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఇస్కరియోతు పుట్టక ముందు 1000 సంవత్సరాలకే ఇస్కరియోతు యోధా పుట్టక ముందు 1000 సంవత్సరాలకు ముందు పేతురు అంటున్నాడు, ఏమని? 20వ వచనంలో 1వ అధ్యాయం చివరి మాట, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అతని ఉద్యోగము వేరొకడికి ఇచ్చేయాలి, ఖాళీ ఉండకూడదు. 109 కీర్తన 109 కీర్తన 8వ వచనం. 109 కీర్తన 8వ వచనం చదవండి. ఎందుకురా మీ ఇద్దరు పక్కనుండి ఒక బైబిల్ దిగిపోండి, ఎవరైనా పెట్టుకుంటాను. మీరెందుకు విగ్రహాలు స్టేజ్ మీద? తెలిసిలే రెఫరెన్స్ నువ్వు. 109:8 వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక అనే మాట క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో ఇస్కరియోతు గూర్చినటువంటి భవిష్యత్తు చెప్పబడింది. ఆడు పుట్టకముందే. మీ స్టోరీలన్నీ దేవుడి దగ్గరే ఉంటాయి, తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారు నా స్టోరీ ఎవరికీ తెలియదు, గొప్ప రహస్యం అని. మన స్టోరీలన్నీ ఆయనకు తెలుసు, మన వేషాలన్నీ ఆయనకు తెలుసు. మనం ఎంత అంటే మెగా నటన మంది. మన ఆర్డినరీ నటన కాదు, మెగా నటన. నటించేవాడు మెగాస్టార్ అనిపించుకున్నా నేను నటుడును అంటారు వాడు. బాగా వినాలి మీరు. ఆడు సూపర్ స్టార్ అయినా, మెగా స్టార్ అయినా, దరిద్ర స్టార్ అయినా, ఏ స్టార్ అయినా నేను నటిస్తున్నాను అంటాడు. కానీ మనం మాత్రం మనమేమంటాం? మనం క్రైస్తవులుగా నటిస్తున్నామని చెప్తామా? అంటే అంతకంటే పెద్ద దొంగలం మనం. నటిస్తున్నాం, మనం నటన కాదంటున్నాం. నటిస్తాం, నటన కాదంటున్నాం. నటిస్తాడు, నేను నటుడుని అంటాడు వాడు. నటించిన వాడు నటుడిని ఒప్పుకుంటున్నాడు. నటించిన నీవు నటన కాదని అబద్ధం ఆడుతున్నావు దేవుడి దగ్గర. క్రైస్తవులారా జాగ్రత్తగా వినాలి మీరు. ఎపిసోడ్ 2 ఇది. మనమంతా దొంగలం మనం. వాళ్ళు నటిస్తూ డబ్బు చేసుకుంటున్నారు, వాళ్ళని తప్పు చేయలేదు.
మనం నటిస్తూ మోసగిస్తున్నాం దేవుణ్ణి. మనం నటిస్తున్నాం. అపోస్తలుడైన ఇస్కరియోతు యూదాను యేసు ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదా? చెప్పండి. ఆయన్ని ఇస్కరియోతుని ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన. మమ్మల్ని ఎవరిని ఏర్పాటు చేసుకోలేదండి. మేము గాలికి పుట్టి గండానికి పెరుగుతున్న వాళ్ళం అనుకుంటున్నారా మీరంతా? మీ ఏర్పాటు చూడండి, మీ ఏర్పాటు చూడండి. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనం. మీ ఏర్పాటు, మీ జాబ్, మీకు జాబ్ వచ్చిందర్రా, మీరు జాబులో ఉన్నారు. నేను నిరుద్యోగిని, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటావు నువ్వు. అంటే ఏ పని లేని పెద్ద దొంగ వేధవని నేను, నా గురించి ప్రార్థన చేయండి అనే. ప్రతి క్రైస్తవుడు ఆ భాష మాట్లాడతాడండి. ఎందుకంటే అడిగి బైబిల్ తెలియదు కనుక. ఆదివారం నటనకే వచ్చిన వాళ్ళు కనుక, క్రైస్తవులను పేరు పెట్టుకుని బాప్తిసం పొంది క్రైస్తవ కుటుంబాలను పిలువబడుతున్న వారు నటిస్తున్నారు కనుక. పిల్లలు తీసుకెళ్ళిపోండి బయటికి, 10 సార్లు చెప్పించుకోకండి. పిల్లలు ఉన్న 4వ ఫ్లోర్కి దయచేసి రాకండి, ఇది రికార్డింగ్ రూమ్ ఇది. ఏనైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చదవరా బాబు? ఎవరో ఒకరు స్టేజ్ మీదకి రండి. ఆ రమేష్ గారు కానీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ మీద, వీళ్ళు ఎవరినో ఇద్దరు ఒకరిని దించేసి, వేస్ట్ అండి వీళ్ళు, సరి చదవరు చేయరు, నా టైం అంతా కిల్ అయిపోతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడాలి. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన పనులు, వర్క్స్, పనులు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకముందు. భూమి మీద అపాయింట్మెంట్ అంటే నువ్వు సెలక్షన్కి వెళ్ళి సెలెక్ట్ అయితే, లేదా ఎగ్జామ్స్కి రాసి ఎగ్జామ్లో ర్యాంక్ వస్తే నీకు పోస్ట్ వస్తుంది ఇక్కడ భూమి మీద. బాగా వినాలి మీరు. భూమి మీద ఉద్యోగం, అపాయింట్మెంటు నువ్వు సెలక్షన్కి వెళ్తే సెలెక్ట్ అయితే వస్తుంది. కానీ పరలోకంలో జాబ్ ఎలాగొస్తుందో తెలుసా? భూమి మీద నువ్వు చేయవలసిన ఈ పనులు పరలోకంలోనే అపాయింట్మెంట్ జరుగుతుంది నీ గురించి. అదే చెప్తున్నాడు. నీవు ఏ పనులు చేయాలో వాటి యందు నీవు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన తన పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. సృష్టింపబడ్డామట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనల్ని సృష్టించాడట. ఎందుకు సృష్టించాడు? ముందుగా నీవు చేయవలసిన పనులు ఉన్నాయి గనుక. నువ్వు పుట్టక ముందు పనులు వచ్చాయి, పనులు తర్వాత నువ్వు పుట్టావు. నువ్వు పుట్టడమే సెలక్షన్లో వచ్చావని అర్థం. జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ చాలా మంది పనికి మాలిన సన్నాసులు ఉన్నారండి క్రైస్తవుల్లో. నీకు పిలుపుందా? నీకు పిలుపుందా? పిలుపా? ఏం పిలుపురా ఒరే సన్నాసి? సావు పిలుపా? పెళ్లి పిలుపా? పిలుపా? ఈ సన్నాసులకు తెలియని ఒక మహాజ్ఞాన సంగతి ఇదే. నీకు పని ఉంది కనుక పుట్టావు, అది తెలుసుకోవాలి మొట్టమొదట. గాలికి పుట్టలేదు. అమ్మా బాబు నిన్ను ఊరకనే కనలేదు. పుట్టిన ప్రతి వాడికి పని ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరికి అడమగా పని ఉంది. పని ఉంది గనుకే పుట్టావు. పని లేకపోతే నువ్వు పుట్టవు. పుట్టిన తర్వాత ఆ పనికి రాకపోతే యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు మీరు వినాలి, షాకింగ్ న్యూస్ ఇది. పుట్టిన తరువాత నీవు దేవుని పనిలో లేకపోతే, సెలెక్ట్ చేశాడు కదా నిన్ను సెలెక్ట్ చేశాడు కదా దేవుడు. ఎలా సెలెక్ట్ చేశాడా?
బాబులో నుంచి శుక్రకణంగా వస్తున్నావు. అది సెలక్షను. నీ సెలక్షన్ ఎలా జరిగిందో తెలుసా? ఒక తలక మాసిన కమిషనరు, ఒక తలక మాసిన సిటీ ప్లానరు, ఇలా పనికి మాలిన వాళ్ళంతా బెంచ్ మీద కూర్చొని మున్సిపాలిటీలో సెలక్షన్ అవ్వదు. భూమి మీద ఇలాంటి సెలక్షన్లు ఉంటాయి. వీళ్ళందులో లంచాలు తిన్నోళ్ళు, పైగా ఆమ్యామ్యాలు, రికమెండేషన్లు. ఏమండి సెలక్షన్ బోర్డు అని అంటారు. అదేం బోర్డు? బోర్డు దొంగ బోర్డు అది. సెలక్షన్ బోర్డులో లంచాలు తినేవాళ్ళు ఉంటారు. సెలక్షన్ బోర్డులో రికమెండేషన్ల కోసం రికమెండేషన్లకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. దొంగ వాళ్ళని అపాయింట్ చేసేసుకునే వాళ్ళు ఉంటారు సెలక్షన్ బోర్డులో. భూమి మీద నీకెక్కడ ఉద్యోగం కావాలన్నా దొంగలే ఆ బోర్డులో కూర్చున్న వాళ్ళంతా. కానీ నీ సెలక్షన్ ఎలా జరిగిందో తెలుసా? నీ తండ్రిలో నుంచి శుక్రకణంగా బయలుదేరింపచేశాడు. నెంబర్ 1. అవునా? ఎన్ని శుక్రకణాలు ఈరోజు ఆధునిక శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం వెలుబుచ్చినది చూడండి. ఎన్ని ఉన్నాయట? కోట్ల శుక్రకణాలండి. సుమారు 50 కోట్ల శుక్రకణాలు విడుదలవుతాయి. స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు నాకు కనబడేటట్టు పెట్టరా ప్రొజెక్ట్, నాకు కనబడేటట్టు టీవీ బెటరా అంటే 100 కేజీలు బరువు, 5.5 అడుగులు ఎత్తున్నోడు అది పెట్టక మళ్ళీ వెనకనే పెట్టాడు. నాకు అది బుర్రలేనివాడు. చూడండి విలవిల పురుగులు ఎలాగాడుతున్నాయో. ఒరే స్క్రీన్ చూపించేటప్పుడు స్టేజ్ మీద లైట్లు ఆపండిరా మతి లేనోళ్ళరా. వీళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తారండి? దొంగలండి వీళ్ళంతా. చూస్తున్నారా కణాలు? ఇవన్నీ నాన్నలో నుంచి వచ్చిన తోక పురుగులు. అప్పుడప్పుడు కులిపోయిన నీళ్లలో ఇలాంటివి కనపడతాయి మనకి. నూతులో నీళ్లు చూసావా స్టాక్ ఉంటాయి. మీరు గోళాల్లోనూ ఎక్కడైనా బైసన్లో నీళ్లు స్టాక్ పెట్టండి, ఇక ఇలాంటి పురుగులే. ఆ పురుగే నువ్వు. అందులో ఒక పురుగు నువ్వు, నేను. అది మన ఒరిజినల్ పర్సనాలిటీ. నీకు ఒక చిన్న తోక, ఒక చిన్న గుండు సూదిలాంటి మన బాడీ. అదే కంటికి కనిపించని సూక్ష్మాకారంలో ఉన్న నీ ఆరంభం. ఏమండి? అదిగోండి తల్లి అండం. అది ఆమెకి నీలాగా తండ్రిలో నుంచి వచ్చినట్టుగా కోట్ల శుక్రకణాలు రావు. ఆమెకు ఒకే అండం వస్తుందట. ఒక అండమే తల్లిది. తల్లిలో ఉన్నది ఒక అండమే. చూసారా గుండ్రంగా ఉంది? ఈమెకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది ఇది. మనకు శుక్రకణాలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయి. మనం ఆవేశపూరితులం కదా. యవన కాలంలో ఉన్నవారు కోటాను కోట్ల శుక్రకణాలు నేలకు వదిలేస్తుంటారు, కనబడని దొంగలు. షాకింగ్ ఉంటుంది చాలా మందికి ఇది. ఒళ్ళు వేడెక్కిపోయి కొవ్వుపోయి కంట్రోల్ చేసుకోలేక కోటాను కోట్ల కణాలు డిశ్చార్జ్ చేసేస్తుంటారు దొంగ గాడిదలు. జాగ్రత్తగా వినాలి. ఒకళ్ళ మొక్కలు చూసుకోకండి, అందరూ దొంగలే. దేవుడు ఇచ్చే శుక్రకణం అదిగో ఒక్కటే. బ్రేక్ అక్కడ పౌజులో పెట్టావు. అదేనాయనా నువ్వు సెలెక్ట్ అయ్యావు. నిన్ను సెలెక్ట్ చేశాడు. నువ్వేదో రన్నింగ్ రేసులో పెద్ద రన్నర్ అని అక్కడికి వచ్చి లేదు. నీలాంటివే 50 కోట్లు వచ్చాయి. అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోండి. బైబిల్ ఓపెన్ సిటీ అంటే ఏమనుకున్నారు? మాయిదారి ఆంధ్ర యూనివర్సిటీ అనుకున్నారేంటి? లేకపోతే పనికిరాని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అనుకున్నారా లండన్లో ఉందని? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అబ్బా, అన్నిటికీ అబ్బా. ఈ మధ్య నావే కాపీ కొట్టి అన్ని చూపిస్తారు. టీవీ 9 టీవీ 5 మీరు చూస్తుంటారు. నేను మాట్లాడిన 20 ఏళ్ల క్రితం ప్రసంగాలన్నీ ఈ దరిద్రులు మీడియా వాళ్ళు ఇదిగో ఇవన్నీ చూపిస్తున్నారు మీకు ఈరోజు వాళ్ళు. యెషయా గ్రంథం
41వ అధ్యాయం అందరూ తీయాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. చూడాలా బైబిల్లో ఇంకా పేజీలు తిరిగేస్తున్నారు. మూడో ఫ్లోర్లు రెండో ఫ్లోర్లు. పాపం ఎక్కడే పుస్తకం ఉందో తెలీదు. 41 యెషయా గ్రంథం 14. నన్ను లైట్స్ ఆన్ చేయకురా, నిన్ను ఎవడాన్ చేయమన్నాడు రా. అరే తలకమాసినోడా. ఒరే స్క్రీన్ మీద బొమ్మ కనబడాలని నేను బాధపడుతుంటా, నా ముఖం ఎందుకు చూపిస్తున్నావురా? ముందు నీ ఒరిజినల్ ఫోటో చూసుకోరా దరిద్రుడా. ఈ మధ్యన ఉత్తర రాసిళ్ళండి, మీరు చీటండి అలా మాట్లాడుతున్నారు. నేను అలాగే మాట్లాడుతాను రే దరిద్రుడా. జనాన్ని తిట్టి తిట్టి కొమ్మకపోతే ఎప్పుడురా లొంగుతారు వీళ్ళు. బడికొస్తే టీచర్ పూజించదరా, నిన్ను నడుం జారగొట్టేస్తుంది. నేనైతే చాగిరే బల మీద ఉతికేస్తాను కాళ్ళు పట్టుకొని. కాళ్ళు పట్టి కొడితే దుప్పటిని కొట్టినట్టు. ఎందుకురా నీకు మెదడు దరిద్రం? నీ ఎదవ మెదడు ఎందుకో ఆలోచిస్తుంది. చదవండి. పురుగు వంటి యాకోబు. ఇడు మన బాబులకు బాబుడు. యాకోబు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుని కుమారుడు అని అర్థం. ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడిని ఏమంటున్నాడు ఇక్కడ? పురుగు వంటి యాకోబు. నీ పేరేం పేరు? నీ పేరు ముందేం పేరు? పురుగు. అదిగో నేను కొత్త పేరు తోక పురుగు. నీకు ఒక తోక ఉంది. నిన్ను కోతానాలో తెలీదు, మనిషి అనాలో తెలీదు. నీ చేష్టలు బట్టి అలాగా. నీ చేష్టలు ఎలాగ ఉంటే అప్పుడప్పుడు ఒకడు కూర్చుంటాడండి, ఎందుకు లేచి వెళ్ళిపోతాడో తెలియదు బయటికి. మళ్ళా 2 నిమిషాలు పోయిన తర్వాత వస్తాడు, మళ్ళా కూర్చుంటాడు. ఈసారి బయటికి పోయిన వాళ్ళు తలిపేసాడు, లోపలికి రానివ్వకండి. నాకు చాలా కోపం అలా నడుస్తుంటే. అంటే ఏమింటున్నాడు అంటే ఇక్కడ ఏదో పాత పురుగు ఏదో కదిలినట్టు ఉంది లోపల. లేదా కడుపులో నులు పురుగులైనా పట్టారు దరిద్రుడికి. సైలెన్స్గా ఉండాలి అంతే. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత పీడి సుందరం మాట్లాడుతున్నట్టే ప్రపంచం అంతా చూస్తుంది నెట్ట దగ్గర కూర్చొని. మీకెందుకు అలా కాలికం చక్రాలు ఉన్నట్టు వెళ్తున్నారు? చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. నా సంగతి మీకు తెలీదు. క్లాసులో లెగిస్తే పెద్దగేటి బయట పెట్టించేస్తాను ఈసారి. మాకేంటి బాధ? ప్రపంచంలో తొడకొట్టి ప్రతి వాడిని కాలుతో తొక్కుకుంటూ వస్తున్న మహామేధావి దగ్గర కూర్చున్నారు మీరు. ఇలా సినిమా హాల్లో లెగిసినట్టుగా లెగిసారనుకోండి, చెడ్డ కోపం. సినిమా హాల్లో నీకు నచ్చంది ఏదైనా చూపిస్తే నువ్వు పో. ఇది నువ్వు టికెట్ కొనుక్కుని లోపలికి రాలేదు కదా. కదిలి తప్పుకోను నేను, ఆడగ్గాని మగ్గాని. విన్నారా? వినండి. వినలేడు ఇష్టం లేదా? జగదంబ సెంటర్కి బండి, లేదా పక్కన సీఎంఆర్ రోడ్ రాడి దగ్గరికి బండి. జోబి అంతా ఖాళీ చేసి తన్ని బయటకు దోసేస్తాడు. ఇటు నుంచి హ్యాపీగా వెళ్తావు, అటు నుంచి 4 మూటలతో గేటు బయటకు వచ్చేస్తావు. ఏంటి నీకు ఈ బాధ? ఇక్కడ ఖాళీ హృదయంతో వచ్చిన నీకు మహాజ్ఞానాన్ని ఇంజెక్ట్ చేస్తున్నావు. చేసుకోండి. ఇష్టం లేదా బయటకు పోండి, గెట్ అవుట్ అంటాను. ఎందుకే? ఇది క్లాస్. ఇది గుండం కాదు, గుడి అని చెప్పుకునే గుండం కాదు ఇది. గుడ్. ఏమన్నాడు యాకోబుని? పురుగు వంటి యాకోబు అన్నాడు. అదేనండి పురుగు. ఇదే నీ పురుగు, అదే నా పురుగు. యాకోబు పురుగు, ఆదాము పురుగు, అబ్రహాము పురుగు, దావీదు పురుగు, అన్ని పురుగులే. అందుకే దేవుడు నరకానికి పంపించేటప్పుడు ఒక పదప్రయోగం చేశాడు. వారి నరకమున వారి పురుగు. 9:48 మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు. పురుగు 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 పురుగు. నువ్వెప్పుడు ఒక మాట అనుకోవాలి, పురుగును 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 అనుకో. పురుగు అనుకుని మా అద్దం ముందు నిలబడు. నువ్వేదో పెద్ద హీరోని అనుకుంటున్నావు, నువ్వేదో పెద్ద మేధావిని అనుకుంటున్నావు.
నువ్వేదో దిక్కుమల పనికిరాని మనుషులిచ్చే చెత్త డిగ్రీ తగిలించుకొని మింటరచ్చులు అనుకుంటున్నావు, లేదంటే శాస్త్రవేత్తలు అనుకుంటున్నావా? దరిద్రుడా, ప్రపంచంలో ఎవడైనా పురుగే. ఇది దేవుని భాష. నువ్వు ప్రొఫెసర్వో దరిద్రుడువో నాకు అనవసరం. నీకు రానిది నేర్పేవాడే పిడి సుందరరావు. ప్రపంచంలో ఎవరికైనా రానిది నేర్పే ఒకే ఒక వ్యక్తి వాడే పిడి సుందరరావు. పురుగు, మన పురుగు అది. బైబిల్లో పురుగు అన్నట్టు నేను పురుగు నేనట్టు అనుకోకరా, శాస్త్రం రా, చెత్త వెధవా ఇది. బైబిల్లో పురుగు అంటే నేను పురుగునైపోతానని ఒకడు ఎవడని అనుకోవచ్చు, బైబిల్ విరోధి. అలాంటి వాడిని అంటున్నాను, రేయ్ నువ్వు పురుగురా. నువ్వు చదువుకున్న సైన్స్ చెప్పిన పదం రాది. నువ్వు తీసుకున్న ఒక పనికిరాని డిగ్రీ ఉంది చూసావు, ఆడు బైబిల్ కాపీ కొట్టే నీకు ఇచ్చాడు డిగ్రీని. పురుగువు నువ్వు. అక్కడ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఎలా జరిగిందో ఎప్పుడు చూసే ఈ పాట ఈవేళ మళ్ళా చూడండి, బాగుంటుంది. లోపలికెళ్ళి అది అండంతో ఎలా ఫలదీకరణం చెందుతుందో, నీకు ఈ చుక్కలు కన్ను దగ్గర, తలలో 2 చుక్కలు, చెవులకు 2 చుక్కలు, ముక్కు దగ్గర 1 చుక్క, మూతి దగ్గర 1 చుక్క చుక్కలు పడుతుంటాయి ముందు. దీన్ని ఎవరు చేశారో తెలిసే సెలక్షను నీ దేవుడు, నీ తండ్రి. అదే మానవ ఆకార నిర్మాణ రహస్యం. ప్రపంచానికి తెలియనిది బైబిల్ ఒక్కటే చెప్పినది. స్టార్ట్ చేయి. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. పూస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా, నేల రాములును భూమంతా. పూత పూస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా, నేల రాములును భూమంతా. తల్లి గర్భంలో వెళ్ళిన ప్రతి కణము నేల రాలును కోట్లుగా. దేహాన్ని ఇచ్చును కొన్నిటికే, ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు. పిండముగా మారినది దేవునికే తెలుసు. నీ జన్మదినమే రహస్యమా, అనాది దేవుని సంకల్పమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ
శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం తన కొరకు బ్రతకాలని తన సేవ చేయాలని అరచేతిలో చెప్పుకొని తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా గర్భములో ఉండగా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుట లేదు కారణమేమని పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుట లేదు కారణమేమని యోచించుమా ఓ మానవా నీ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా మానవ శరీర ఆకారమా మానవ శరీర ఆకారమా. లైట్లు వేరా, స్టేజ్ లైట్లు. పురుగు ఇక్కడ సెలక్షన్ అయింది, ఇక్కడ నువ్వు సెలెక్ట్ అయ్యావు, అందుకే నీ ఒక్క కణాన్నే తీసుకొచ్చి తల్లి అండంతో కలిపాడు. నువ్వు పరిగెత్తలేదు అక్కడ. 50 కోట్ల సుమారు శుక్ర కణాల్లో నువ్వు పరిగెత్తలేదు అక్కడ. ఆయన తెచ్చాడు నిన్ను, తల్లి అండంతో కలిపాడు. కానీ పనికి రాకపోతే ఇంత కష్టపడిన కన్న తండ్రి నిన్ను సెలెక్ట్ చేసినటువంటి ఆయన, ఆ సెలక్షన్లో సెలెక్ట్ అయిన నీవు ఈ ఆకారాన్ని మానవాకారాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి ఎవరు ఉద్యోగం చేస్తున్నావు? చిట్టి కన్నా ఎవరుద్యోగం? ఏ జాబులో ఉన్నావు నువ్వు? ఏ జాబు కోసం సెలెక్ట్ అయ్యావు? ఏ జాబులో ఉన్నావు? అందుకే యేసన్న ఈ మాట జ్ఞాపకం చేసుకో. దిస్ ఇస్ షాకింగ్ న్యూస్. 26 మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 24వ వచనం చదవండి. 26 మత్తయి సువార్త. అదే ఇస్కరియోతు ఉద్యోగం పోగొట్టుకున్న తరువాత వాడు బ్రతుకుండగానే చెప్పిన మాట, నిన్ను సెలెక్ట్ చేశానురా, నిన్ను ఏర్పాటు చేసుకున్నానురా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తరువాత తల్లి గర్భములో నిలబెట్టి మనిషిగా నీకింత ఆయుష్కాలాన్నిచ్చి కాలు వంక, ముక్కు వంక, చెవి వంక, ఏదిరా నీకు వంక? నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదే. నోరుండి, బుర్ర ఉండి, బుద్ధి ఉండి నువ్వేం చేసావో తెలుసా? నన్ను అప్పగించేసావురా. నీ జాబుకు అన్యాయం చేశావురా. నీకిచ్చిన ఉద్యోగానికి నువ్వు అన్యాయం చేశావురా. అందుకే అమ్మా ఏం మాట అన్నాడు చూడండి,
మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లుగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి శరీరము తెచ్చుకున్న, తండ్రి వల్ల శరీరము తెచ్చుకున్న ఈయన ఆయన కోరిక ప్రకారం సిలువైకి ప్రాణం పోగొట్టుకున్నాను రా నేను. ఎవని చేత అనగా ఇస్కరియోతు యూదా నీ చేత నేను అప్పగింపబడుచున్నాను కనుక నీకు శ్రమరా. అలాంటి ఇస్కరియోతు యూదా నువ్వు పుట్టకుండా ఉంటేనే నీకు మేలు జరిగేదిరా అన్నాడు. ఇది అపాయింట్మెంట్ కాదు, డిసప్పాయింట్మెంట్. ఇది డిసప్పాయింట్మెంట్. నిన్ను అనవసరంగా సెలెక్ట్ చేశాను రా. కోటాను కోట్ల కణాలు నీ తండ్రి నుండి విడుదలైనప్పుడు అన్ని కోట్ల కణాలలో నిన్ను నిలబెట్టానే, ఎంత పని చేశావురా. నన్ను నమ్ముకుంటావా? తండ్రి సంకల్పానికి భిన్నంగా మైలురాయిగా అడ్డురాయిగా నువ్వు నిలబడతావురా నువ్వు తప్పులో? నీలాంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు. అంటే సెలక్షనే నువ్వు పుట్టడం, సెలక్షనే తండ్రి శుక్రగణంగా నువ్వు తల్లి అండవతో ఫలదీకరణం చెందటం. సెలక్షన్కి అన్యాయం చేస్తున్నావు నువ్వు. అదే ఎఫెసీ 2:10. ఎఫెసీ 2:10లో ఏమంటున్నాడు? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఆయన చేసిన పనిరా, మనమంతా ఆయన చేసిన పని. ఆయన పనులను చేయటానికి మనలను చేసుకున్నాడు ఆయన. అందుకే నువ్వు పుట్టావు. ఏ పని మీద తిరుగుతున్నావు? అమ్మ చచ్చిపోయిందని పోతున్నావా? అబ్బ చచ్చిపోయాడని పోతున్నావా? మీ ఆయనకి ఒంట్లో బాగులేదని ఉండిపోతున్నావా? నీ పిల్లలకు బాగులేదని దేవుని పని మానుకుంటున్నావా? చెప్పావు. ఎన్ని పనులు, ఎన్ని తప్పులు చేస్తున్నావు ప్రతిరోజు. దేవుని కోసం ఉద్యోగము వచ్చిన నీవు, దేవుని ఉద్యోగాన్ని పొందిన నువ్వు మనిషిగా పుట్టావు. బాధ్యత ఉండగనుకే నీకు బ్రతుకిచ్చాడు దేవుడు. పుట్టావు నువ్వు. అలా పుట్టిన నీవు ఎవరి కోసం? కట్టుకున్నోడు కోసమా? కట్టుకున్న దానికోసమా? మీరిద్దరూ కలిసి కన్నవారి కోసమా? లేకపోతే దేశాన్ని ఉద్ధరించడం కోసమా? ఎందుకు పుట్టారు మీరంతా చెప్పండి. దేవుని ఉద్యోగానికి అన్యాయం చేస్తున్నారు మీరు. దేవుడిచ్చిన ఉద్యోగానికి మీరు అన్యాయం చేస్తున్నారు మీరు. అందుకే ఎంత కఠినంగా మాట్లాడాడండి. 1వ అధ్యాయం 20వ వచనంలో ఇస్కరియు నా గురించి ఆలోచించండి, నా పని గురించి ఆలోచించండి. అత్త 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 అమ్మ ఏమత్తే బాబు. మా మావ 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 దరిద్రుడు. ఏం మావ? ఆయన 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 నాకంటే ఎక్కువగా ఎవడైనా ఎవతైనా, యేసుప్రభు అన్నమాట, నాకంటే ఎక్కువగా ఎవరైనా తల్లిని, తండ్రిని, పెళ్ళాన్ని, పిల్లల్ని, మగుణ్ణి, ఆస్తుల్ని, భూముల్ని, కొంపల్ని ఎవడైనా ప్రేమిస్తే నాకంటే ఎక్కువగా పోతాడు. వేసేస్తాను, అలా కొంప ముంచెత్తానంటున్నాడు దేవుడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 36. ఏంటి పని? 24 గంటలు దేవుడి పని మానేసి ఏంటి నీ పని? ఏంటి నీ పని? నా దగ్గరికి వస్తారండి, పని చేయడానికి వస్తారు. మాట్లాడితే మొగుడు 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 మొగుడు, పిల్లలు 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 పిల్లలు, అత్త 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 మా, ఒకరి తర్వాత ఒకరి తర్వాత వెళ్ళిపోతున్నారు. అయినా సిగ్గు రావట్లేదు వాళ్ళకి. పోతే పోనే, పోయే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. పోనే దరిద్రుడు, పాతేళ్ళు తీసుకెళ్ళి. బతుకున్న నీవు దేవుని కొరకు పని చెయ్యకపోతే పాతి పెట్టబడే రోజు దగ్గరగా ఉంది నీకు కూడా. అంత బాగుందండి, చాలా బాగున్నాడండి. ఎందుకంటే సడన్గా పోయాడు. పోతాడు, మరి పోతాడాడు. పెళ్ళికి వెళ్ళాడు, పోతాడు. మరి సావుకి వెళ్ళాడు, పోతాడాడు. భోజనాలకు వెళ్ళాడు, పోతాడది. తండ్రి పని మాత్రం చేయవా? తండ్రి పని చేయవా? నీకు జాబ్ ఇచ్చాడు. నీకు జాబ్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? నీ శరీరమే. నీ ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వయసు మీరిందనుకో బీపీ అంటావు, షుగర్ అంటావు, దరిద్రం అంటావు, నడు నొప్పి అంటావు, మోకాళ్ళ నొప్పులు అంటావు, పై నుంచి కింద వరకు అన్ని బాధలే. అప్పుడేం చేస్తావు? గుడ్డుగుర్రానివి. కుంటుగుర్రం, గుడ్డుగుర్రం, మోగుర్రం ఎందుకు పనికిరంది? కళ్ళు లేని గుర్రం ఎక్కడ పోయి ఇందులో పడేస్తుంది మనల్ని తీసుకెళ్ళి. నువ్వు ముసలైపోయి ఆవిడకి కావాలి. వయసు ఉన్నప్పుడే దేవుని కోసం పని చేయి.
రిటైర్మెంట్ పోయి శంకర బైబిల్ ఎట్టుకో. ఆడెవడో తల్లి వచ్చాడు నేను 58 ఏళ్ళు అయిపోయాని. ఇవన్నీ గుడ్డుగుర్రాలు కుంటుగుర్రాలును. అప్పుడు వచ్చేస్తాడు దేవుడి సేవకు బైబిల్ పట్టుకొని. ముందంతా ఎవడికోసం బతికావు? నువ్వు తాళి కట్టిన తర్వాత పక్కోడి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటే ఏం చేస్తావు? నువ్వు తాళి కట్టిన తర్వాత నువ్వు కట్టుకుని పక్కోడి ఇంట్లో పడుకుంటే ఏం చేస్తావు? దేవుడు నీకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చి భూమి మీద నిన్ను సెలెక్ట్ చేసి బాడీనిచ్చి ఇక్కడ పెడితే ఎవరి కోసం బతుకుతున్నావు? పెళ్ళమా, భర్త, పిల్లల? ఎప్పుడు చూసినా ఏదో దరిద్రం చెప్తావు, మాయ మాటలు. ఏమి లేకపోతే ఒంట్లో బాలేదంటావు. నిన్ను పాతయ్యా, నువ్వు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు. నువ్వు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు. ఎవరితోనే అబద్ధం ఆడు. దేవుడితో అబద్ధం ఆడితే నిన్ను వేస్తాడు. మట్టి కొట్టుకుపోతావు మాయ మాటలు చెప్తే. సందడండి, సందడి వద్దు. నీ అపాయింట్మెంట్ చాలా గొప్పది. నీ అపాయింట్మెంట్ చాలా గొప్పది. మళ్ళీ ఇంకో వచనం చూస్తావా? చూడు, మరో వచనం చూడు. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సోదర సోదరీమణులారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సోదర సోదరీమణులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఆది నుండి. ఆది అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమనుంది బైబిల్లో మొదటి మాట? ప్రకృతిని ఎప్పుడు సృష్టించాడట? ఆది యందు. మరి నిన్నెప్పుడు సెలెక్ట్ చేశాడు? మళ్ళా చదవండి. అర్థం కాకపోతే మళ్ళా చదవండి. ఎర్రి మొక్కలు వేసుకొని చూడకండి. మళ్ళీ బైబిల్కి వచ్చి చూడండి. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఆది నుండి అంటే ఎప్పుడు ప్రభువా? మరి ఆది నుండి అంటే ఎప్పుడు? ఆది యందు నువ్వు భూమి ఆకాశాలు సృజించావు కదా, మరి ఆది నుండి అంటే మేమెప్పుడు? నువ్వెప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునుపు. ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట. జగత్తు పుట్టక ముందు. ఆది అంటే నువ్వు జగత్తుతో కలిసిపోవద్దు. జగత్తు కంటే సీనియరు నువ్వు. ప్రకృతి కంటే సీనియరు నువ్వు. ప్రకృతి కంటే ముందు నిర్ణయింపబడ్డావు నువ్వు. జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలని సన్నాసులంటే అది నిజమని నువ్వు నమ్మితే, ఒకవేళ కాసేపు అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాలు 1500 కోట్ల సంవత్సరాలకు మునుపు ఆది యందు దేవుడు నిన్ను కోరుకున్నాడు. అక్కడ చదవండి ఏమనుందో. మనల ముందుగా తన కోసము, నిన్ను తన కోసం పెట్టుకుంటే నువ్వు భూమి మీదకి వచ్చి మొగుడు 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 టీ తాగావా, అన్నం తిన్నావా, గొడ్డేసుకున్నావా, చెట్టు వేసుకున్నావా? దరిద్రుడు బయటికి వెళ్ళిన కాసేపు పెళ్ళందుకు ఫోన్ చేసుకొని బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎండలోకి రాగలవు, గ్లామర్ దెబ్బతింటది నీకు. ఓరు దరిద్రుడా, అది నీ కోసం పుట్టలేదు, దానికోసం నువ్వు పుట్టలేదురా. మీ ఇద్దరు పుట్టింది దేవుడి కోసం రా, బుద్ధిహీనులరా. పిల్లలు బడికెళ్ళారు, పిల్లడు రాలేదు, పిల్లడు బడికెళ్ళాడు, పిల్లడు రాలేదు. పోతాడు ఏ లారీ కింద పడి. మరీ టూ మచ్ అయిపోకు. నిజం చెప్తున్నాను నేను. కడుపు రగిలి దేవుని కడుపులో ఉన్న ఆవేదన చెప్తున్నాను మీకు. మీ పిల్లల గురించి ఆలోచించే ఆలోచనలో కొంతైనా దేవుని కోసం ఆలోచిస్తున్నావా? లేట్ అయితే ఉద్యోగం పోద్దని భయపడి పాస్ పోసుకుంటూ పరిగెడతావే. వేదవ ఉద్యోగం నీ బ్రతుకు. మరి దేవుని పని? ఇదిగో నా ప్రసంగం ప్రారంభించినాడికి బలా జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు. తిరుపతికి వచ్చినట్టు చూస్తున్నాను. ఇదిగో నా ముందు పెట్టుకున్నాను సీసీ కెమెరాలు పెట్టి. మళ్ళీ ఎక్కడికి వస్తే అడుగుతానని కింద ఫ్లోర్లో సెట్ అయిపోతారు వాళ్ళు. అనుకుంటారు వాళ్ళు మమ్మల్ని చూడలేదు అనుకుంటున్నారు వాళ్ళు. నేను అందుకే ఈవేళ ఎదురుగుండా పెట్టుకున్నాను అన్నీ. దేవుడు నాకంటే భయంకరుడు ఆయన. నువ్వు కూర్చుండుట, లేచుట, ఇంటి దగ్గర ఎందుకు ఉండిపోయావో తెలుసుకొనుట.
తెలుసా మీకు ఆ సంగతి? మొత్తం ఆయనకి సిస్టమ్ అంతా ఆయన దగ్గర ఉంది. ఇన్ని 100 కోట్ల మంది నేను చూస్తాడా అంటే నువ్వెంత పురుగువు నువ్వు. మనం ఎన్ని కోట్ల పురుగుల్లోనూ చూడగలం బకెట్లు వేసుకొని. నిన్ను చూడడం పెద్ద ఘనకార్యం ఏంటి ఆయన? భూమి అన్నది ఆయన దగ్గర చిన్న కప్పులాడిది. ఆ కప్పులో 700 కోట్ల పురుగులు ఉన్నాయి. ఒక్కొక్క పురుగును ఊదెత్తే చచ్చిపోద్ది. నీ పవర్ ఏంటో ఆయన దగ్గర కాదు. లోకంలో చెప్పు, నువ్వు సీఎంఓ పిఎంఓ తలకమాసినోడువో. దేవుడి దగ్గర నువ్వు పురుగు. నువ్వు అరుణాచల్ ప్రదేశ్లో సీఎం అనే పురుగు చచ్చిపోయాడు మన హెలికాప్టర్లో. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర సీఎం అని ఆ పురుగు అడవుల్లో చచ్చిపోయింది. ఏ పురుగునైనా ఊదేస్తాడు, నరిపేస్తాడు ఇలాగా. నువ్వు పెద్ద పురుగును అనుకోకు, నువ్వు డైనోసార్ అనుకుంటున్నావేంటి? నలిపేస్తాడు ఇలాగా అనుకుంటున్నావు నువ్వు. నిన్ను కనిపెట్టడం లేదు, నిన్ను చూడటం లేదు అనుకున్నావు. ఏడు తెల్లవారులేకి వెళ్ళిపోతున్నావు. మా రోజుకి పది ఎప్పుడు చూసినా నేను చూస్తుంటానండి. పిల్లలు పనిచేస్తున్నప్పుడు నిజంగా మట్టి మోసే, ఎండలో రాళ్ళు మోసి ఒక మహావిప్లవానికి నాంది పలుకుతున్నాయి ఈ చిన్నపిల్లలు చూస్తుంటే. ఏనైనా నాకు ఇప్పుడు నెట్లో చూపించగలరు స్క్రీన్ మీద పిల్లల్ని చూడండి. లైట్స్ ఆపరా మతిలేనోడా. చూడండి వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి బాబు. వాళ్ళు చదువుకున్న పిల్లలు నిజంగా చదువుకున్నారులేండి. మరి చదువుకున్న వాళ్ళు పోజు ఎక్కువ కదా, అందు గురించి అంటున్నాను. ఒళ్ళు చూసుకునే వాళ్ళు కూడా ఒక పనివాళ్ళలా గమేలా మీద పెట్టుకొని ఎండలో మండిపోతూ వయసు భేదం లేకుండా చిన్నపిల్లలు కూడా నీళ్ళు అందించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. చూడండి స్క్రీన్ మీద. చూడండి ప్రపంచం అంతా చూస్తుంది కనుక నెమ్మదిగా చూపించు. చూడండి వీళ్ళంతా కార్మిక నాయకులు అనుకోగలరు హ్యాట్లో వేసుకోగానే. ఏదో కొనుక్కున్న టోపీలతో వేసుకున్న గ్లౌజులతో అలా కనబడుతున్నారు పిల్లలు. చూడండి ఎలా తాగుతున్నారు. నెక్స్ట్ చూడండి మన పిల్లలండి. ఇలా పురుగుల్లాగా బొమ్మలుగా అవి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కదా వాళ్ళు. మన పిల్లలండి ఎన్ని అడుగులు ఎత్తులో పనిచేస్తున్నారో చూడండి. ఎంత కష్టం అండి. ఏమండి ఎంత కష్టం అండి ఈ పని. మొన్న నెట్లో పెట్టినవి, రీసెంట్గా నెట్లో పెట్టినవి. ప్రపంచానికి ఎందుకు చూపిస్తానంటే ఇవి పని చెయ్యాలమ్మా. నువ్వు పని చేయటానికి వచ్చావు, నీ పని చేసుకోవడానికి కాదు. మీ ఆయనకి మాత్రమే వండి పెట్టడానికి కాదు. ఇదిగో ఈ పని చేస్తున్న వాళ్ళకి ఉండడానికి వస్తున్నావా? మీ ఆయన తిన్న వరకు తినవు. మహాపాతివ్రత్యం ఇది. మీ ఆయన తిన్నంత వరకు తినవు. అరుంధతి, సతి అనసూయ, నీ దేవుని పిల్లలు పని చేస్తున్నవాడు తిన్నంత వరకు తినకుండా ఉండగలవా? అది పాతివ్రత్యం, అది పని. అర్థమైంది? కమాన్. మొన్న తీసి నెట్లో పెట్టిన ఫోటోలు. లైట్స్ ఆన్. మీరు రెడీగా ఉండాలి. నేను ఎప్పుడు ఏది అడుగుతానో తెలీదు. తిట్టేస్తాను చెప్తున్నాను మిమ్మల్ని. స్టేజ్ ఎక్కను ఇంకొకసారి కానీ లేవు అక్కడున్నా ఇక్కడున్నా ఎవరు చెప్పినా నేను స్టేజ్ ఎక్కను. కఠినంగా చెప్తున్నాను మీకు. దేవుని పిల్లలారా పని చేయండి. చదవండి మళ్ళీ వచ్చిన చదవండి మళ్ళీ వచ్చినానే. 2 దశలోనికలు 2:13. దశలోనికలు 2:13. దేవుని పని మానేసి దయచేసి తిరక్కండి. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మీకు చెప్తున్నాను, స్టేజ్ కింద ఉన్నవాళ్ళు మీకు చెప్తున్నాను. దేవుని విషయాలను అలక్ష్యం చేస్తే ఏమవుతారో తెలుసా? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. నిన్ను నీ పిల్లల్ని మింగేస్తాడు. కఠినంగా చెప్తున్నాను. మీ పనులు చాలా ఇంట్రెస్ట్గా టైంకి మెయింటైన్ చేస్తున్నారు. మీ పనులు చేసుకోవటంలో టెన్షన్గా లెగిసిపోతారు గెజిటెడ్ ఆఫీసర్ లాగా. మీ పనుల మీద పోతున్నారు. వెళ్ళొద్దని నేను అంటం లేదు. అంతకంటే ఎక్కువ బాధ్యత దేవుని పని మీద చూపించాలి మీరు. అలా చూపించబట్టే నేను ఇంతటి వాడినయ్యాను. నా అంతటి వాడు కాకుండా అడుక్కు తింటాం మేము రోడ్ల మీద అనుకుంటే మాత్రం దేవుడు పని పక్కన పెట్టి మీరు ఊరి మీద తిరగడానికి వెళ్ళండి. చంపేస్తాడు. ఏలీ కుమారులు చంపేస్తాడు, మిమ్మల్ని కూడా చంపేస్తాడు. ఆయన మంచోడు కాదు. ఆయన ప్రతిరోజు కోపడుతున్నాడు. ప్రతిరోజు ఎందుకు కోపం ఉండాలి? ఆయనకి బీపీయా? దేవుడు ప్రతిరోజు కోపడతాడు తెలుసా మీకు? నేను చాలా మంచోడు అండి, అప్పుడప్పుడు కోపడతాను. నిన్ను కన్న నీ తండ్రి ఎలాంటోడో చూడు.
ఇప్పుడు నెట్లోకి వచ్చింది చూడండి బొమ్మ, లైట్ చాపరా, పెద్ద బొమ్మ చైతన్య, అంతేనా? నెట్ మీద పెద్ద స్క్రీన్ మీద పెద్ద వెరీ గుడ్. చూడండి నాన్న పిల్లలు, గబగబా మార్చేయకు మాకు. ఆడ ఫోటోలు చూసుకుంటారు మేము ఉన్నావా లేదని. లేనోళ్ళు ఫోటోలు చూసుకోండి. ఇప్పుడు ఇందులో లేని వాళ్ళంతా ఎవరో తెలుసా? దేవుని వలన ఉద్యోగం పొంది ఆ ఉద్యోగానికి న్యాయం చెయ్యని అక్కర మార్కులు వాళ్లే. అలా చెప్తాను, రిపీట్ చేస్తాను ఈ మాట. దేవుని ఉద్యోగం కోసం పుట్టిన మీరు దేవుని పని చేయకుండా అన్యాయం చేస్తున్న మిమ్మల్ని డిస్మిస్ చేయాలా వద్దా? డిస్మిస్ అంటే గో టు హెల్. డిస్మిస్ అంటే తెలుసా? ఉద్యోగం ఊడబేకడం. ఊడబేకడం అంటే నరకానికి పోవటం అని అర్థం. మిమ్మల్ని డిస్మిస్ చేయాలా వద్దా నిర్ణయించుకోండి మీరు. మనం ఎందుకండి చేస్తున్నాం అనుకున్నారా మీరు? నీ బిడ్డ నీ కన్నం వండి పెడితే పొంగిపోతావే, నీ బిడ్డ నీ కాఫీ కల్పిస్తే పొంగిపోతావే, భూమి మీద నువ్వే నీ పిల్లలు చేస్తే నువ్వు ఆనందపడిపోతే, పరలోకమందున్న కన్న తండ్రి పని మీద నువ్వు భూమి మీద ఉంటే ఆయన ఎలా ఉంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. లైట్స్ ఆన్ చేయరా, బొమ్మలు కనబడటం లేదు. మరో వచనం చదవండి. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు మిమ్మల్ని భాగ్యవంతులుగా. ఇందులో టాటా ఉండడు, బిర్లా ఉండడు, అనిల్ అంబానీ గాడు ఉండడు, బిల్ గేట్స్ ఉండడు, మీరే ఉంటారో. బాగా వినండి. అందులో ఎవడు ఉంటే బాగుండండి అనుకున్నారేమో మీరు. దేవుడు అలాంటి ఒళ్ళొంచని వెధవల్ని సోమరుల్ని ఉంచడు తన పనిలో. బిల్ గేట్స్ గాడినో లేకపోతే రామలింగరాజునో లేకపోతే ఎవడో పార్లమెంట్లో ఉన్నాడు దోపిడి దొంగలని ఎంపీలనో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దొంగిలించిన వాళ్ళని డబ్బున్న వారిని దేవుడు ఎంచుకోడు. ఎవరిని ఎంచుకుంటానంటున్నాడు? ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఇంటి కంటే, ఉద్యోగం కంటే, సంపాదన కంటే, ప్రపంచంలో ప్రతి దానికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాళ్ళు వాడు లోకంలో దరిద్రులుగానే బతుకుతారు వాళ్ళు. అలాంటి వారిని భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన, నువ్వు ఎలాగ ఇష్టం చదివి కలిపకు, తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు మనల్ని? ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు మనల్ని? ఏ పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకున్నట్టు మనల్ని? చదువు మళ్ళీ అగైన్ రిపీట్ చేయదాన్ని. లోక విషయంలో నీకేమీ లేకపోవచ్చు, దరిద్రులం కావచ్చు మనం. లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుని పనిలో భాగ్యవంతులు పనిచేసేవాళ్ళు మిమ్మల్ని తన్ను ప్రేమించే మీకు తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు మిమ్ములను ఏర్పరచుకొనలేదా? ఏర్పరచుకొనలేదా? ఉద్యోగములు ఇవ్వలేదా? నువ్వు నిరుద్యోగివి కాదు కదా, రోడ్ల మీద ఎందుకు ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నావు నాయనా? ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నావు ఉద్యోగం లేదనా? నీకు ఉద్యోగం ఉండి ఉన్న ఉద్యోగానికి, తండ్రి ఉద్యోగానికి, పరలోకంలో శాశ్వతంగా ఉన్న ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుని రోడ్డు మీద ఎందుకు నాయనా ఈ కప్పులు కడగడానికి తిరుగుతున్నావు? తప్పు చేస్తున్నారా మీరు? అప్పుడప్పుడు అడుగుతున్నా, ఏ పని మీద వెళ్ళారా? ఏ పని మీద వెళ్ళావమ్మా? నాన్న చెప్పమ్మా, చెప్పు. నాన్న ఎవరికో బాగులేదు, ఎందుకో వెళ్ళావు. వద్దమ్మా, నువ్వు పోతావు నాన్న, నరకానికి పోతావు నాన్న, పోతావు. వద్దు, నన్ను నాన్న అని పిలిస్తే నేనేం చేయలేనమ్మా.
నేను నిత్యరాజ్యంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా తండ్రివైన అబ్రహామా అన్నాడు వాడు. నేను స్వర్గంలో ఉన్నప్పుడు నువ్వు కూడా నానా అంటావు అక్కడి నుంచి. నోరుమయ్యూ అంటాను అప్పుడు నేను. భూమి మీద నేను ఎంత చెప్పానమ్మా నీ బిడ్డను దేవుడికి ఇమ్మని. భూమి మీద ఎన్నిసార్లు చెప్పానమ్మా మీ పిల్లల దేవుడికి ఇమ్మని. భూమి మీద ఎన్నిసార్లు చెప్పాను నాయన మీరు దేవుని పనికి రమ్మని. ఆ రోజు రాలేని నువ్వు డాడీ అని నువ్వుల మేకలాగా పెయ్యిలాగా నువ్వు అరిసినా అక్కడ ఏం జరగదు బిడ్డ, పోతావు. ఇక సెలవా? 3వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఉద్యోగము భూమి మీద ఉన్న దొంగ క్రైస్తవులైన వాళ్ళెవ్వరికీ తెలియదు నాయన. నమ్ముకున్నామని అమ్ముకున్నవారే తప్ప, నమ్ముకున్నామని అమ్ముకున్నవారే తప్ప, నమ్ముకున్న తండ్రి పనిలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలని దొంగ క్రైస్తవులకు అర్థం కావటం లేదు నాయన. అంతవరకు ఎందుకు నాయన? నా దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళకే అర్థం కావట్లేదు. నేనేం చేయాలి నాయన? ఇంతకంటే బెత్తంతో కొట్టలేను, శిక్షణ అమలు చేయలేను. ప్రతిదినము నీ కోపం రగిలిపోతుందని నాకు తెలుసు, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు శాంతి కాముకుడివి, దయామయుడివి, కరుణామయుడు అనుకుంటున్నారే తప్ప సర్వనాశనం చేస్తావనే సంగతి వాళ్ళకి అర్థం కావటం లేదు. మనోనేత్రాలు విటుడు సాతాను వలన అంధత్వం కమ్ముకుంది. మరి వీళ్ళు ఎప్పుడు మారతారో నాకు తెలియదు నాయన. మారడానికి నేను చేస్తున్నవన్నీ చేస్తున్నాను. మారకపోతే మీరు అమలు చేయవలసినవి చేయండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.